దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 11th సెప్టెంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 15 and verse 19. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ వాక్యము ద్వారా మనకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, ఈ లోకము మనల్ని ద్వేషిస్తుంది. ఎందుకు? మనము లోక సంబంధులము కాము. అంటే ప్రిపేర్ యువర్ సెల్ఫ్. డోంట్ ఎక్స్పెక్ట్ ద వరల్డ్ టు బీ ఫేర్ విత్ యూ. ద వరల్డ్ విల్ బీ అన్ఫేర్ విత్ యూ. ఎందుకంటే మనము లోక సంబంధులము కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మనము రక్షణ పొందుకున్నామో, యేసు ప్రభువారిని సొంత రక్షకుగా అంగీకరించామో, మనము ఈ చీకటి లోకంలో నుంచి వేరు చేయబడ్డాము. చీకటిలో నుంచి తమ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలువబడ్డాము. వీఆర్ ఇన్ టు అ న్యూ కింగ్డమ్, అ స్పిరిచువల్ కింగ్డమ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య సంబంధులము, లోక సంబంధులము కాదు. కనుక రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరి యొక్క స్టేటస్ ఏమై ఉన్నదంటే, మనము పరలోక రాజ్య సంబంధులము, లోక సంబంధులము. ఈ లోకంలో ఉన్నాము కానీ లోక సంబంధులము మనము కానే కాదు. కనుక లోకము మనలను ద్వేషిస్తుంది. ఈ లోకానికి అధిపతి ఎవడండి? అపవాది. హూ ఇస్ ద ఓనర్? దేవుడే. కానీ ప్రస్తుతం ఉన్న దాని మీద ఉన్న ప్రిన్స్ ఎవరంటే అపవాది. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. జాన్ చాప్టర్ 15 and verse 19. If ye were of the world would love his own. But because ye are not of the world, but I have chosen you out of the world, therefore the world hateth you. The world will not help you. World will not support you. The world will try to dishonor you. లోకము నిన్ను అవమానపరచాలని, లోకము నిన్ను సిగ్గుపరచాలని, లోకము నిన్ను 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 ద్వేషిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, సృష్టికర్తకి ఈ లోకంలో జననము మరి యొక్క జననముటకు సత్రంలో చోటు లేనందువలన పశువుల పాకలో పరుండ చేశారు. దిస్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ దిస్ వరల్డ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నీకు జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతున్నట్లయితే, లేక నీకు ఆర్థిక విషయం కానీ, నీ ఉద్యోగం కానీ, నీ వ్యాపారం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లోకము నీకు సపోర్ట్ చేయట్లేదమ్మా. లోకం నేను సపోర్ట్ చేయదు. ఎందుకు తెలుసా? నువ్వు లోక సంబంధివి కావు. కనుక మన పౌరస్థితి పరలోకమందు ఉంది. మన యొక్క హెల్ప్, మన యొక్క సపోర్ట్ అంతా పరలోకం నుండి. కనుక మనము దేవుని తట్టు తిరుగుదాం, లోకం తట్టు తిరగవద్దు. హిందీ में पढ़ेंगे। यूहन्ना रचित सुसमाचार उसमें 15 अध्याय और 19 वचन पढ़ रहे हैं। यदि तुम संसार के होते तो संसार अपने से प्रीति रखता, परंतु इस कारण कि तुम संसार में से चुन लिया है, इसीलिए संसार तुमसे बैर करता है। संसार तुमसे बैर रखता है। संसार तुझे अच्छा नहीं करेगा। संसार तुझे क्लेश पहुंचाएगा। संसार तुझे दुख पहुंचाएगा। आपको संसार आपको नीचे गिराने की सोचेगा। लेकिन सच्चाई क्या है कि परमेश्वर आपके साथ है. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దుష్టుడు ఎంత పడవేయాలని, మన బంధువుల్ని, మన రక్త సంబంధుల్ని, మన తోటి విశ్వాసుల్ని లోకం వాడుకుంటుంది నిన్ను అవమానపరచటకో, నిన్ను నవ్వులు పాలు చేయటకో. కానీ గొప్ప సత్యం ఏంటి తెలుసా? పరలోక రాజ్యము నిన్ను ఆదుకుంటుంది. దేవుడు నిన్ను ఆదుకుంటున్నాడు. కనుక ఈరోజు లోకము చేత ద్వేషింపబడి అవమాన పాలైన ప్రతి ఒక్కరితో, లోకం చేత ద్వేషింపబడి నవ్వులు పాలైన ప్రతి ఒక్కరితో, అప్పులు పాలైన ప్రతి ఒక్కరితో, అనారోగ్య పాలైన ప్రతి ఒక్కరితో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాను. నేను నీకు తోడై ఉన్నాను.
ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడడానికి స్తోత్రం. ఈరోజు నాయన తండ్రి, దేవా తండ్రి, ఈ ఆరాధనలో ఉన్న నీ బిడ్డలందరూ అవమానం నుంచి తప్పించబడినందుకు స్తోత్రం చరిస్తున్నాను. ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కింపబడినందుకు మీకు స్తోత్రం చరిస్తున్నాను. నవ్వులు పాల నుంచి విడిపించబడి, జాబ్ లేని పరిస్థితిలోంచి, డబ్బులు లేని పరిస్థితిలోంచి, ఆరోగ్యం లేని పరిస్థితుల నుంచి నీ బిడ్డలు ఇప్పుడే విడిపించబడిన ఆయన రాజ్య సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడినందుకు స్తోత్రంలో. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసిన వీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారిని దీవించడానికి స్తోత్రం. చదువుకుంటున్న వారిని ఆస్వాదించి దీవించినందుకు స్తోత్రం చరిస్తున్నాను. పరలోకం నుంచి సహాయం వారు పొందుకున్నందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న ప్రతి ఒక్కరిని దీవించి దేవం మీ దయాకిటం ధరింపు చేసి మీ దయలో మనుషుల వర్ధలింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీవు గొప్ప దేవుడు అయ్యా. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు, ఇజ్రాయెల్ దేశం యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, పరిశుద్ధ తండ్రి నాయన తండ్రి, మేము లోక సంబంధులము కాము నాయన. ఈ లోకం మమ్మల్ని ద్వేషిస్తుంది కానీ ప్రభా, నీవు మాకు తోడుగా ఉండి ఈ లోకంలో మమ్మల్ని వెలుగుగా చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. లెమ్ము తేజరిల్లుము, మీపై వెలుగు వచ్చిన మాటకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడి మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఇందుకు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికలోని సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.